నువ్వు నిజంగా దేవుడివైతే నా కుమారుని స్వస్థపరచని చెప్పి దేవుణ్ణే శోధించి పరీక్షించే స్థితిలో ఉన్న వ్యక్తి ఏమంటాడు తెలుసా? నాకు నమ్మకాన్ని దయచేయి తండ్రి. కొడుకుకు కార్యం జరగాల, కొడుకు కన్నా ముందల ప్రార్థన ఎవరు చేయించుకున్నాడు? తండ్రి చేయించుకున్నాడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు అన్నీ నాకు తెలుసు అనే దానికన్నా ఏమీ నాకు తెలియదయ్యా, నాలో ఏదైనా అల్ప విశ్వాసం ఉందేమో, నాలో అపనమ్మకం ఏదైనా ఉందేమో. యేసు ప్రభు కోసం హతసాక్షులు అయ్యే వాళ్ళకు కూడా కొన్నిసార్లు అపనమ్మకం ఏర్పడింది. నీటి మీద 2 అడుగులు వేసిన పేతురు గారికి కూడా గాలిని చూస్తే భయం వేసింది. భారతదేశాన్ని మొత్తాన్ని కదిలించిన తోమా కూడా చేతి గాయముల్లో వేలు పెడితే నేను నమ్మనని చెప్పి అపనమ్మకపు స్థితిలో ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర ఉత్తమమైనది ఎన్నుకున్న మరియ కూడా లాజరు చెడిపోయి కుళ్ళిపోయాడు అనంటే, యేసు ప్రభు వస్తున్నాడు అనంటే ఆయన దగ్గరికి రాకుండా ఆగిపోయింది. ఇటువంటి స్థితి, ఇటువంటి పరిస్థితి మహాభక్తులు సైతం కూడా ఎదుర్కొన్నారండి. ఈరోజు మనము కూడా మన పిల్లల జీవితంలో అద్భుతం జరగాలంటే ముందు మనం నమ్మకం కలిగి ఉండాలి.